ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర నేను క్లారిఫై తీసుకుంటే సో అది మరి తీసేసుకోమంటే మేము పర్టికులర్ తీసుకుంటాం నేను డౌట్ పాయింట్ అవుట్ చేసి అక్కడ ఎందుకంటే లైసెన్స్ కదా ఎవరున్నారో వాళ్ళ పేరు రావాలి అక్కడ అని చెప్పేసి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. చాలా ఇచ్చినాం సార్. Please note that the applicants can obtain demands from any scheduled bank in favor of licensing authority payable in respect of Executive District. Licensing authority మీద పేవర్ తీసుకుంటుంది. లైసెన్సింగ్ అథారిటీ నా పేరు ఇక్కడ రావాలి. Payable at all IDBI banks. అవునండి కోఆపరేటివ్ అవునండి చదువు అయ్యో మా అకౌంట్లో పడదా మా అకౌంట్ డిపిఓ ఓహో మా అకౌంట్ లేదు అయితే ఇక్కడ కంపల్సరీ డిస్ట్రిక్ట్ ప్రొవిడెన్స్ ఆఫీసర్ జగిత్యాల చెప్పేసి రాసి ఉండాలి అయితే కంపల్సరీ. అంటే త్రూ అవుట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే జిల్లాలో అంటే వెస్ట్ బెల్ కరీంనగర్ జిల్లాలో ఇదే చేస్తున్నారు సార్. అందరూ డీటెయిల్ ఇట్లా తీసుకొని ప్రతి జిల్లాలో ఇది అవుతుంది. మరి ఇప్పుడు ఇది మీ ఎస్బీఐదే కదా ఇప్పుడు తీసుకోవచ్చు అంటే సార్. ఇప్పుడు నా అకౌంట్ కాకుండా డైరెక్ట్గా మేము ఏం చేయాలంటే గవర్నమెంట్ మీరు ఇప్పుడు నీ అకౌంట్ వేసుకుంటాను కదా, నా అకౌంట్ వేసుకున్నాను గవర్నమెంట్ అకౌంట్కి వెళ్తుంది. ఒకటి క్లాస్ ఆయన 2 minutes మాట్లాడుతున్నాను. కొంచెం తిరిగి ఓకే కన్ఫర్మ్ చేసుకో వరకు 1 hour అయిపోయినాక మళ్ళీ ప్రాబ్లం కదా అప్పుడు ఆ ప్రాబ్లం ఉంటుంది. వేసుకున్న కూరని నీళ్ళ కూరతో అర్థాలతో జగిత్యాల జిల్లాలో
64 షాపుల మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేసింది, గవర్నమెంట్ వాళ్ళు జారీ చేశారు. ఈ మద్యం షాపులకు ఎప్పటి నుంచి అంటే ఒక 9th నుండి 16th వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటాము. మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ మరియు స్టేషన్ జగిత్యాల లిమిట్స్లో రెండింటి దగ్గర ధర్మపురి, జగిత్యాల మరియు మెట్పల్లి స్టేషన్కి సంబంధించిన 64 షాపులకు మేము అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నాము, కొత్త మద్యం షాపులకు. సో ఈ కొత్త మద్యం షాపులకు ఇప్పటివరకు మాకు ఈ 3 రోజులలో టోటల్గా 61 అప్లికేషన్స్ వచ్చాయి. 61 అప్లికేషన్లు 31 షాపులకు కానీ వచ్చాయి. ఇంకా 33 షాపులకు అప్లికేషన్స్ రావాల్సి ఉంది. సో ఈ అప్లికెంట్స్ దారులందరూ చెప్పమనగా ఈ మండే, ట్యూస్డే, వెనస్డే 3 డేస్ వేస్తాం సార్. ఆ రోజులు కూడా బాగున్నాయి. సో లాస్ట్ డేస్లలో మాకు విపరీతంగా అప్లికేషన్ వచ్చే ఆస్కారం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ లాస్ట్ టైం కూడా మాకు 64 షాప్స్ మేము నోటిఫై చేసాము. ఇప్పుడు కూడా 64 షాప్స్ నోటిఫై చేస్తున్నాము. ఇది చూసుకుంటుంటే ఈ అప్లికేషన్ చూస్తే టోటల్గా చాలా బాగా వచ్చేటట్టున్నది మాకు అప్లికేషన్స్. సో నేను అదే జిల్లా వాసులందరినీ ఈ మా మద్యం దీంట్లో మా మద్యం షాపులకు మద్యం షాపులకు ఈ అప్లికేషన్ అందరూ వేయగలరని చెప్పేసి మనసారి కోరుతున్నాను.